హే గాయ్స్, ఎలా ఉన్నారు? గౌతమ్ అదాని గారు 1750 కోట్ల రూపాయలు జగన్ గారికి లంచంగా ఇచ్చారట. ఈ టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంటే జగన్ గారితో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలోని ఉన్నత అధికారులకు అదాని గారు $265 మిలియన్ లంచంగా ఇచ్చారంటూ కొత్త వివరాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ లెక్కన మన ఇండియా కరెన్సీ ప్రకారంగా చూసుకుంటే దాదాపుగా 2238 కోట్ల రూపాయలు. ఇంత మొత్తంలో ఈ 5 రాష్ట్రాలకు లంచం ఇవ్వాల్సిన అవసరం అదానికి ఏమొచ్చింది? అండ్ ఫ్రాడ్ మన ఇండియాలో జరిగితే అక్కడెక్కడో అమెరికా అధికారులు అండ్ న్యూయార్క్ కోర్టు వారు అదానిని అరెస్టు చేయాలని అరెస్టు వారెంట్ పట్టుకొని తిరుగుతున్నారు. అసలు ఇండియాకి, అదానికి, అమెరికాకి, న్యూయార్క్ కోర్టుకి ఏంటి సంబంధం? అసలు ఈ తలనొప్పంతా అదాని ప్రవేశపెట్టిన సోలార్ పవర్ ప్లాంట్ తో వచ్చింది. ఎవ్వరికి అర్థం కాని తీరులో ఈ గేమ్ ని చలామణి చేశాడు అదాని. మొన్న నీలాంటి వాణ్ణి నేనెంతవరకు చూడలేదు. వీడియో మీకు క్లియర్ గా అర్థం కావాలంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఈ వీడియోని క్షుణ్ణంగా చూడండి. అండ్ ఈ వీడియోని పూర్తిగా చూసిన తరువాత మీరు ఒక్కటే అంటారు, 2010వ సంవత్సరంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ స్థాపించబడింది. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే రన్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సరే, ఈ సంస్థ పనేందంటే ఆయా రాష్ట్రాలలో ఎంతెంత పవర్ సప్లై కావాలో సర్క్యులేట్ చేసి ఆ రాష్ట్రాలకు పవర్ అందించడమే దీని పని. ఎవరైతే సోలార్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి పవర్ ను సప్లై చేస్తున్నారో వారిని టెండర్ కి పిలిచింది ఈ సంస్థ. ఆ రోజుల్లో టెండర్ వేయడానికి వచ్చింది రెండు కంపెనీలు. ఒకటి అదాని గ్రూప్, ఇంకొకటి అజూర్ గ్రూప్. అదాని గ్రూప్ కి 8 గిగావాట్లు ప్రొడ్యూస్ చేస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. అజూర్ గ్రూప్ మాత్రం 4 గిగావాట్లు ప్రొడ్యూస్ చేస్తామని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కానీ ఎంతకు కుదుర్చుకున్నారో తెలుసా? ఒక్కొక్క యూనిట్ కి 2.54 పైసలుగా, అంటే 25 సంవత్సరాలకు సప్లై చేస్తామని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కానీ ఇక్కడ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఏ రాష్ట్రానికి ఎంతెంత విద్యుత్ కావాలో డీకోడ్ చేసింది, కానీ ఎంత రేటుకి కావాలో తెలుసుకోలేకపోయింది. ఒక యూనిట్ కి 2.54 పైసలు అనగానే ఏ రాష్ట్రం వాళ్ళు కొనడానికి అంగీకరించలేదు. ఎందుకంటే బయట మార్కెట్ లో అంతకంటే తక్కువ ధరకే విద్యుత్ సరఫరా వస్తుందని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, గుజరాత్ లోని కొన్ని కంపెనీలు యూనిట్ కి 1.99 పైసలకే ఇస్తుంది. అలాంటప్పుడు 2.54 పైసలు పెట్టి యూనిట్ ని కొనాల్సిన అవసరం ఏముంది అనే ఉద్దేశంతో ఎవ్వరు ముందుకు ఇంట్రెస్ట్ చూపలేదు. అప్పుడు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ అదానికి అండ్ అజూర్ కి, మీ కరెంటుని మీ దగ్గరే ఉంచుకోండి అయ్యా బాబు, ఈ రేటుకి ఎవరు కొనమంటున్నారు అని తేల్చి చెప్పేసింది. దీంతో అదాని గ్రూప్ అండ్ అజూర్ గ్రూప్ రెండు కొలాబరేట్ అయ్యి ఆయా రాష్ట్రాలకు వెళ్లి మా విద్యుత్తును కొనుక్కోండి, మీకు ఎంత కావాలో అంత లంచంగా ఇచ్చేస్తామని చెప్పుకొచ్చారు. అలా వీళ్ళు ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ఉన్నత అధికారులకు $265 మిలియన్ లంచంగా ఇచ్చారు. అయితే ఇందులో పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయంటే అది జగన్ గారికి. దాదాపు 1750 కోట్ల రూపాయల వరకు జగన్ గారికి వచ్చింది. అసలు ఈ మీటింగ్ ఎలా జరిగిందంటే, సోలార్ విద్యుత్ ఒక యూనిట్ కి 2.31 పైసలకి నేను ఇస్తాను, అందులో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థకి 7% కమిషన్ ఇద్దాం, అంటే దాదాపుగా 17 పైసలు. మొత్తంగా ఒక యూనిట్ కి 2.49 పైసలకు కొనుక్కుంటే మీ వాటా మీకు వచ్చేస్తుంది అన్నట్టు ముఖ్యమంత్రి నివాసంలోనే ఈ మీటింగ్ జరిగింది. అలా 1750 కోట్ల రూపాయలు జగన్ గారికి ఇవ్వగా మిగతా రాష్ట్రాలకు కూడా వారు అడిగినంత ఇచ్చేసి ఈ కుంభకోణాన్ని రహస్యంగా ఉంచేశారు. పాపం ఇదంతా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థకు తెలియదు. అంటే SCSI అనే పేరుని వీళ్ళు వాడుకున్నారు. పేరుకు మాత్రమే మేము సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ దగ్గరే మేము కరెంటు కొంటున్నామని చెప్పుకొచ్చారు. అంటే సెసి అన్నమాట. కానీ ఆ సంస్థకు కరెంటు ఇచ్చేది అదానినే, ఇక్కడ లాభాలు జరిపేది అదానినే, ఇక్కడ గేమ్ మొత్తం నడిపిస్తుంది అదానినే. ఈ స్టోరీ మీకు పూర్తిగా అర్థమైనట్టు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు శ్రీకాంత్ అనుకుందాం. ఇప్పుడు శ్రీకాంత్ అనే వ్యక్తి 1,00,000 కోళ్లతో ఒక బిజినెస్ పెట్టాడు. ఆ 1,00,000 కోళ్లు రోజు 1,00,000 గుడ్లు పెడుతున్నాయి. ఆ 1,00,000 గుడ్లను తీసుకెళ్లి అమ్మేయాలి. కానీ గుడ్డు 5 రూపాయలు చొప్పున అమ్మాలంటే ఎవరు కొనడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. అప్పుడు శ్రీకాంత్ కి
చంద్ర అనే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి చుట్టుపక్కల 100 ఊర్లకు అదొక్కటే షాపు, గుడ్లు కొనాలంటే అతని షాప్ దగ్గరే కొనాలి కదా అనుకొని అతని దగ్గరకు వెళ్లి నువ్వు గుడ్డు 5 రూపాయలతో కొనుక్కోరా, నీకు ఎంత కావాలో అంత చెప్పు, పర్సెంటేజ్ ఇచ్చేస్తా అని అతనితో బేరం మాట్లాడారు. కానీ ప్రజలకు మాత్రం గుడ్డు 5 రూపాయల చొప్పునే అమ్మాలి అని చెప్పేశాడు. ఇలా గనుక చేస్తే నీ వాటా నీకు ఇచ్చేస్తానని చెప్పుకొచ్చాడు. అప్పుడు చంద్ర శ్రీకాంత్ ఇచ్చిన లంచాన్ని పుచ్చుకొని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా ఆదాని గారు ఈ 5 రాష్ట్రాలకు వలవేసి వారికి లంచాలు ఇచ్చి మరి ఆయన విద్యుత్ అమ్ముకున్నాడు. నీకింత బుర్రలా వచ్చిందిరా, ఏం తింటావు? అయితే ఇంతవరకు బాగానే ఉంది. మరి అమెరికా ఎందుకు ఆయనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అంటారా? అక్కడికే వస్తున్నా. ఈ 5 రాష్ట్రాలకు లంచం ఇవ్వాలంటే ఆదాని దగ్గర అంత డబ్బు లేదు. ఆయన ఏం చేశాడంటే అమెరికాకు వెళ్లి ఇండియాలో మేము ఒక పెద్ద పవర్ ప్రాజెక్టుని స్టార్ట్ చేస్తున్నామని, మీరు అందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు మంచి లాభాలు వస్తాయి, దాదాపుగా 5 to 7% వరకు మీకు లాభాలు చేకూరుస్తామని వారిని నమ్మించి అమెరికా ఇన్వెస్టర్ల దగ్గర నుంచి ఆ సొమ్ముని తీసుకొని వారికి బాండ్లను రిలీజ్ చేసి ఆ సొమ్మును తెచ్చుకున్నారు. అదే సొమ్మును తీసుకెళ్లి ఈ 5 రాష్ట్రాల అధికారులకు లంచంగా పంచిపెట్టేశారు. అయితే ఈ కుంభకోణం ఎలా బయటపడిందంటే అమెరికాలో మొత్తం మీద 2 సంస్థలు పనిచేస్తున్నాయి. ఒకటి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, రెండవది యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. ఈ 2 డిపార్ట్మెంట్లు ఆదాని ఆడుతున్న గేమ్ ని ట్రాక్ చేశారు. A case has been filed against Gautam Adani. He is the chairman of the group. He has been charged with bribery and fraud. ఆదాని వీళ్ళ దగ్గర చెప్పిన మాటలకి అక్కడ జరుగుతున్నది పూర్తిగా డిఫరెంట్ ఉండడంతో రేపు భారతదేశ ప్రభుత్వానికి ఈ మ్యాటర్ గనుక లీక్ అయిపోతే ఆదాని మీద విచారణ జరుగుతుంది. దానికి ఆదాని కంపెనీలు ఒక్కొక్కటిగా కోల్పోతాయి. అప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా పోతాయి కదా అనే ఉద్దేశంతో వీళ్ళు ఏకమై వీళ్ళ దగ్గర నుంచి తీసుకుపోయిన సొమ్ముని ఇండియాలో చాలా మందికి లంచంగా పంచి పెట్టారనే విషయాన్ని ప్రూఫ్ తో సహా వీళ్ళు న్యూయార్క్ కోర్టులో సబ్మిట్ చేశారు. అండ్ 1750 కోట్ల రూపాయలు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళిందని కూడా వీళ్ళు పూర్తిగా మెన్షన్ చేశారు. యుఎస్ గవర్నమెంట్ కి ఏ తప్పైనా క్షమిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ లంచం ఇచ్చినట్టు వాళ్ళకి తెలిస్తే దాన్ని మాత్రం వాళ్ళు అస్సలు సహించరు. అది కూడా వీళ్ళని ఫ్రాడ్ చేసి ఆ అమౌంట్ ని తీసుకెళ్లారంటే అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ సాక్ష్యాలను పరిశీలించిన న్యూయార్క్ కోర్టు ఆదానిని అరెస్టు చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. అండ్ ఆదానితో పాటు మరో 8 మంది నిందితులను కూడా ప్రకటించింది. ఒకవేళ ఆదాని గారు ఇండియాలో కనుక ఉంటే అమెరికా ఆదానిని అరెస్టు చేస్తుందా? ఖచ్చితంగా చేస్తుంది. ఎలా అంటే 1997లో ఎవరైనా దేశద్రోహులు నేరం చేసి తప్పించుకొని ఇతర దేశాలకు తప్పించుకొని పోతే ఆ దేశం వారికి అప్పగించాలని ఇండియాతో అమెరికా ఆనాడే ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకో 20 రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ ఛార్జ్ తీసుకోబోతున్నాడు. అండ్ మోదీ గారికి ట్రంప్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మా దేశ పరువుని కాపాడండి అంటూ మోడీ గారు అక్కడికి వెళ్లి ట్రంప్ కి సర్ది చెప్పి ఈ గొడవని స్టాప్ చేస్తారా, లేదా నేరస్తుడు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అంటూ తన దేశాన్ని కూడా సాటి దేశంగా భావించి నేరస్తుడిని అప్పగిస్తారా? ఈ ఒక్క మ్యాటర్ మాత్రం తెలియాల్సి ఉంది. అయితే జగన్ గారు 1750 కోట్లు లంచం తీసుకోవడం వల్ల మన రాష్ట్ర ప్రజలకు, అంటే మన మీద, ఇన్కేస్ ప్రజలు నేను కూడా ఒకటి కాబట్టి నా మీద కూడా దాదాపుగా మన రాష్ట్ర ప్రజలు అందరి మీద కలిసి ఈ విద్యుత్ ఛార్జీల రూపంలో 72,000 కోట్ల రూపాయలు మన మీద భారం పడింది. ఒక్కసారి ఆలోచించండి, ప్రజల సొమ్ము ఎలా దుబారీగా వెళ్ళిపోయిందో. అనుకున్నా తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇది బయటపడిందని, ఈ భారం మన మీద పడిందని తెలుసు. కాకపోతే బయట పడని ఎన్ని భారాలున్నాయో ఎవ్వరికీ తెలియదు. సో గైస్, ఈ వీడియో ద్వారా మీకైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు క్లియర్ గా ఈ వీడియోని అర్థమైనట్లయితే మీతోటి వారికి ఈ వీడియోని ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. అండ్ మీరు వీడియో కనుక పూర్తిగా చూసినట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, చాలా థ్యాంక్ యూ. అండ్ వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మీరు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఖచ్చితంగా ఆన్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ గా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. మరిన్ని మంచి అప్డేట్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాబాయ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియో మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.